39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మరి అదే ఇక్కడదే కీలకమైన పాయింట్. ఆ, బీజేపీతో అంటే త్వరలో వాళ్ళు అంటగాగే అవకాశం ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. నా క్రిటిసిజం నుంచి దూరంగా ఉండాలంటే రెండు కారణాలు ఉండాలి. ఒకటేమో కేసుల నుంచి తప్పించుకోవడానికి అయి ఉండాలి. రెండోదేమో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది పరిస్థితి ఏంటో కాబట్టి అలయన్స్ కోసం సిద్ధపడుతూ ఉండాలి. ఈ రెండు కారణాల వల్ల బహుశా బీజేపీ వైపు ఆ జోలికి పోలేదని కనపడుతుంది క్లియర్గా. ఏదేమైనా ఇంకొకటి థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, గతంలో నేను చాలా సందర్భాల్లో ఆ పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఎక్కడైనా సరే చిన్నదో చితకదో తలకాయలన్నీ పెట్టేవాడు అందరికి. ఇటుపక్క తండ్రి అటుపక్క కొడుకు తప్ప. నేను అదే అడగబోతున్నా. ఆ స్టేజ్ మీద ఇంకోటి ఫోటో లేదు. శ్రీజు కదా అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ హరీష్ రావు పూట ఎక్కడ కనపడలేదు సార్. అసలు ఎవరిది లేదు, కవితది లేదు, హరీష్ది లేదు. వాళ్ళిద్దరి మీద టాప్ లీడర్స్ పక్క పెట్టండి, ఎవరిది లేదు అసలు. చుట్టూ కూడా కట్అవుట్స్ ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరే. స్టేజ్ మీద ఒక సైడ్ కేసీఆర్, ఒక పక్క కేటీఆర్. నన్ను ప్రమోట్ చేయడానికి పెట్టాడు అన్నట్టే ఉంది తప్ప, అది ప్రమోషన్ పార్టీలాగానే ఉంది. ప్రమోషన్ కోసం ఉంది తప్ప ఇతర చాలా మంది ఉన్నారు కదా నాయకులందరూ, అది లేదు. ఇది వాళ్ళు చేస్తున్న తప్పులు. ఇది ఉద్యమకారులు కూడా మనం ఒత్తుకున్నాం. ఉద్యమ పార్టీ తీసేసి ఆయన దాన్ని ఫక్తు రాజకీయ పార్టీ అనడం ఒక పెద్ద తప్పు. ఆ తర్వాత చేసిన అరాచకం మనం చూసాం రాజకీయం పేరు మీద. అవినీతి అనండి, ఆస్తి పక్షపాతం అనండి, పిల్లలు ప్రమోట్ చేసుకోవడం అనండి. ఇది కాకుండా ఈరోజు కూడా నువ్వు మళ్ళీ వేరే వాడిని ప్రమోట్ చేయనంటే ఎట్లా? జ్ఞాపకుంటే ఆంధ్రాలో అప్పుడు నేను తిరుపతికి ఏదో పోయా, జస్ట్ బిఫోర్ ఎలక్షన్ పోయా. ఎవరిని అడిగినా ఈసారి జగన్ కొట్టేస్తాడు సార్ అన్నాడు. అప్పుడే మాకు అర్థమైంది ఇది అయిపోయినాడు, కథ అయిపోతుంది. ఒక కూటమి అక్కడ అద్భుతమైన కూటమి పుట్టింది. అది ఆయన పాపం 10-11 సీట్లకి పరిమితం చేసింది. కానీ ఎక్కడ పోయి చూసినా ఆ పోస్టులు మాకు కూడా ఆశ్చర్యం అనిపించినాయి. నేను సిద్ధం, నేను సిద్ధం, ఒక్కడే ఫోటో సిద్ధం అని ఒకటే ఫోటో. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇక జస్ట్ బిఫోర్ ఎలక్షన్ మేము సిద్ధం అని మార్చాడు దాన్ని. ఎవరు చెప్పుంటారు ఇది సిద్ధం అని ఒక్కటి పెడితే లాభం లేదు. పైన మేము అనేది కింద పెట్టి సిద్ధం అని పెద్దగా పెట్టారు. ఫస్ట్ సిద్ధం అని జగన్ కూడా పెట్టుకున్నాడు. దానివల్ల పెద్ద డ్యామేజ్, ఫోటో ఒకటి పెట్టుకున్నాడు. దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. ఈయన ఒక్కడేనా సిద్ధం, మీలో వాళ్ళు లేరా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు తప్ప ఎవరు లేరా అనే ప్రశ్న వస్తుంది. ఆ అహంకారం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పొలిటికల్ పార్టీకి అంత అహంకారం ఉండకూడదు. అహంకారం డెఫినెట్లీ తగ్గలేదని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను కాదు, చాలా మంది అంటారు తగ్గలేదు. అభిప్రాయం తీసుకున్నా, పార్టీకి చాలా ప్రమాదకరం. ఇంకోటి బీఆర్ఎస్ వచ్చే రాలేదు వాళ్ళకు. దాని టీఆర్ఎస్ ఉన్నప్పుడు దానికి ఉన్న వేరు ఆ వ్యవహారం, కానీ బీఆర్ పెట్టిన తర్వాత ఎగిరిపోయింది. సో నా ఉద్దేశంలో ఆ పార్టీ పేరు కూడా మళ్ళీ పాత పేరుకు పోవడమే కరెక్ట్. తెలంగాణ వచ్చేసింది కదా, సెంటిమెంట్ లేదు కదా, అవసరం లేదు అనేది వేరే అంశాలు. కానీ వాళ్ళకి వచ్చిన పేరు టీఆర్ఎస్. కాబట్టి ఏ రకంగా చూసినా వరంగల్ సమావేశం నేనైతే ఫ్లాప్ అని అనుకుంటా. ఓకే.